తెలంగాణలో సినీ ప్రముఖులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు కుటుంబ సమేతంగా వచ్చి ఓటేశారు. కొద్ది లోపలికి వచ్చి కట్టగలరు. తీసుకుని మీరు పోకని చెప్తాం అప్పుడు మనం కొంచెం ముందరికి వెళ్ళి మేడం ఏం అర్థమా మేడం కొద్దిగా ఇక్కడ వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతారు. కొద్దిగా ఇక్కడ మేడం అన్న కొద్దిగా మేడం కొద్దిగా ఇటు బాగా మండలికి వస్తుంది రా పెట్టండి మేడం. మీరు పెట్టండి లోగో పెట్టండి మేడం. లోగో పెట్టండి పెట్టండి పెట్టండి. not good for us. For the country that we are responsible and contribute, please come. Sir, fingers, sir, fingers. What? Fingers. Hello. Study this now. Open this now. Please, thank you. Please. Please come back and thank you. Stop. Thank you. No. अरे मैं आपसे नहीं इंतजार फोटो आईडी ले కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ మీరందరూ ఓట్లేదా అందరితో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాఘవేందర్ రావు, నాగ చైతన్య, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఓటు వేశారు. క్యూలో నిల్చొని మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిగా అనద్దు. सर हैंड सर చెప్పండి फिंगर भी बड़ा सर फिंगर अरे भैया సైడ్ జరగండి అన్న సైడ్ జరగండి అడ్డం
ఓకే మేడం కొంచెం చెప్పండి సార్. అలా హెచ్ఎండి అందరూ ఇది మీ హక్కు, ఇది మన హక్కు. ఇది ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటేయండి. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ మీరు డెఫినెట్గా వెళ్ళి మీ హక్కుని మీరు డెఫినెట్గా చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఓటేయండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. ప్రజాస్వామ్యం గెలవాలి. థ్యాంక్ యూ. కొంచెం అందరికీ నమస్కారం. తప్పకుండా అందరూ వచ్చి ఈరోజు ఓటు వేయండి. ప్రపంచం మొత్తం మనల్ని చూస్తూ ఉంది. ఆర్ కంట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ. మనకున్న వాయిస్, మనకున్న ఆయుధం అనేది ఏంటి అంటే ఓటు హక్కు. ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా మన చేతిలో ఉండేది ఏంటి అంటే ఓటు వేయడం. ఇప్పటి వరకు హైదరాబాద్లో 6% వరకే వచ్చి ఓటు వేశారని విన్నాను. ఇది సిగ్గుచేటండి బాబు. మన పరువు మనమే తీసుకోకూడదు. ప్లీజ్ కమ్ అవుట్, ఓట్. చాలా స్మూత్గా, ఈజీగా పోలింగ్ స్టేషన్స్ అన్నీ ఉన్నాయి. ఫర్ యూ టు ఇబ్బంది లేకుండా ఓటు వేసేదానికి గవర్నమెంట్ అన్ని